ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలిచే శ్రీకాళహస్తి నియోజకవర్గ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందన్నారు ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి. శివం టు శివం అనే ప్రాజెక్టుతో ఆధ్యాత్మిక పర్యాటకాన్ని మరింతగా విస్తరించే దిశగా చర్యలు చేపడుతున్నామన్నారు. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ముందు ముందు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామంటున్న బొజ్జల సుధీర్ రెడ్డితో మా ప్రతినిధి రవివర్మ ఫేస్ టు ఫేస్. రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవ సభలు అయితే నిర్వహిస్తూ వస్తూ ఉంది. అయితే ఇదే క్రమంలోనే కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు వెన్నుపోటు పొడిచి రెండేళ్లు పూర్తి అని చెప్పి మరోవైపు వైసీపీ రకరకాల ఆరోపణలు అయితే చేస్తూ వస్తుంది. నిజంగా కాళహస్తి నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పిదప ఏ మేరకు అభివృద్ధి చెందింది ఏంటి అనేది సాక్షాత్తు ఎమ్మెల్యే గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పిదప కాళహస్తి నియోజకవర్గంలో ఎలాంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరిగాయి ఏంటి సార్? అనేక రంగాల్లో కాళహస్తిలో మంచి విజయంతో, మంచి ఉత్సాహంతో, మంచి ఆలోచనలతో ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ రెండేళ్ల పాలనలో చాలా విషయాలు డెవలప్ చేసిందన్న. ఇటు ఇండస్ట్రీ సైడ్ చూసుకుంటే ఇండస్ట్రీస్లో దగ్గర ఒక 3-4 ఇండస్ట్రీస్ కాళహస్తి కొత్త ఇండస్ట్రీస్ రావడం జరిగింది. అలానే ఇంకా ఓవరాల్ స్టేట్ ఇండస్ట్రీస్ అబౌట్ చెప్పనబడలేదు. ఏపీలో మొత్తం కూడా ఏ రకంగా పెట్టుబడులు, ఏ పెట్టుబడులు కావచ్చు, వివిధ విషయాలు ఏ రకంగా పెట్టుబడులు వస్తున్నాయో మీరందరూ చూస్తున్నారు. అట్టనే కాళహస్తిలో ఈ టెంపుల్ డెవలప్మెంట్ అనేది బ్రహ్మాండంగా చేసాం. దాని పలుమార్లు కూడా మీకు చెప్పడం జరిగింది. బిఫోర్ ఆఫ్టర్ చూస్తే ఆల్మోస్ట్ ఇంత ముందర 60 లక్షలు 60 నుంచి 80 లక్షలు ఉండే టెంపుల్ ఇన్కమ్ ఈరోజు 2.5 నుంచి 3 కోట్లు డెవలప్ చేసిన ఘనత ఈరోజు కూడా ప్రభుత్వంలో ఉంది. అట్నే శివం టు శివం రోడ్ అని చెప్పి దగ్గర ఒక 20 కోట్లు పెట్టి దాన్ని డెవలప్ చేయడం జరిగింది. మళ్ళీ చెంబేడు కాలువ, కల్నార్ కాలువ అని చెప్పి దాన్ని కూడా డెవలప్ చేసుకుంటూ ఈ ఏవైతే మున్సిపాలిటీ మొత్తం కార్యక్రమాలు కాళహస్తిలో ఉన్న టౌన్ మున్సిపాలిటీ నీళ్ళంతా పోవడం అది అక్కడి నుంచి చేసుకొని ఎస్టీబీ కనెక్ట్ చేసుకొని అవి చేయడం జరిగింది. దాని తర్వాత మేజర్గా రోడ్స్ పవన్ కళ్యాణ్ గారు రూరల్లో దగ్గర ఇప్పుడు ఒక 30 నుంచి 40 కోట్ల రోడ్స్ ఇవ్వడం జరిగింది. డ్రైన్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, ఇంటర్నల్ రోడ్స్ కావచ్చు, అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అట్లనే ఎలక్ట్రికల్ దానికి వస్తే వీళ్ళు పోల్ షిఫ్టింగ్ కావచ్చు. అప్పుడు వైసీపీ టైంలో కనీసం లైట్లు మార్చిన సబ్జెక్ట్ కూడా లేదు. ఇప్పుడు మనం వచ్చిన తర్వాత ఎక్కడన్నా మన వాట్సాప్ గ్రూప్లో పెట్టుకొని మొత్తం గ్రూప్ అంతా కూడా పెట్టుకొని ఎక్కడన్నా లైట్ పోతే దాని మెసేజ్ పెడతారు. ఇమీడియట్గా విదిన్ 24 అవర్స్ లైట్ రెక్టిఫికేషన్. లేదా ఇప్పుడు ఇల్లులు కట్టుకుంటారు, ఇల్లు అంతా ఎక్కువైపోతున్నాయి, పాపులేషన్ ఎక్కువైపోతుంది, పోల్స్ ఇంటి మధ్యలో వస్తుంది, దాన్ని తీసుకుని ఊరవతలు వేయాలి. ఆ పోల్ షిఫ్టింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎప్పటి నుంచి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ కావచ్చు. లేదా ఊరిలో ఇంటర్నల్ డ్రైనేజ్ సిస్టమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అట్లనే బోర్లు కావచ్చు. అట్లనే సిఎస్ఆర్ ఫండ్ని మ్యాక్సిమం యూటిలైజ్ చేస్తున్నాం. దగ్గర ఇప్పటికీ 60 నుంచి 68 వాటర్ ప్లాంట్స్ ఓవరాల్ కాళహస్తిలో పెట్టడం జరిగింది. అట్లనే సిఎస్ఆర్ ఫండ్స్తోని మరి ఇప్పుడు ఏవైతే అంగన్వాడీ స్కూల్స్ ఉన్నాయో దాని తర్వాత కొన్ని స్కూల్స్లో చైర్స్ కావచ్చు, ఈ వాటర్ ప్లాంట్స్ కావచ్చు, లేక మున్సిపాలిటీ స్కూల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా సిఎస్ఆర్ ఫండ్స్ వాడి బ్రహ్మాండంగా చేయడం జరిగింది. అట్లనే ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో ఆ హాస్టల్స్ అన్నీ కూడా దగ్గర ఇప్పుడు ఒక 3-4 కోట్లు పెట్టి ప్రభుత్వం ఇచ్చింది. మనకి 20 లక్షలు 30 లక్షలు ఇచ్చినా 60 లక్షలు ఇచ్చింది ప్రభుత్వం ఇప్పటికి. దాంట్లో మనం ఆల్మోస్ట్ ఇంకో 3 కోట్లు ఎక్స్ట్రా తెచ్చుకుని దాన్ని డెవలప్ చేయడం ప్రమాణం జరిగింది. అట్నే హాస్పిటల్ సెక్టర్లో కూడా హాస్పిటల్ ఒకప్పుడు పందులు తిరిగేదాకా ఉండేది వైసీపీ టైంలో. ఈరోజు ఇది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ హాస్పిటల్లా చేస్తాను. ఇప్పుడు ఇంకోటి కూడా మేము ఒకటి పెట్టాం, 90 డే హౌ టు చేంజ్ యువర్ హాస్పిటల్ 90 డే అనే కార్యక్రమం పెట్టాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 30 డేస్ అయిపోయింది. ఇంకో 60 డేస్లో దాని పెయింటింగ్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, ఎక్స్టర్నల్గా బ్యూటిఫికేషన్ అండ్ ఆల్సో లోపల కూడా లిఫ్ట్, ఇవన్నీ కూడా ఇప్పుడు దాతలు కూడా నేను కూడా ఆల్మోస్ట్ 1.3 crores 1.4 crores తోని దాతలను కూడా తీసుకొచ్చి దాన్ని డెవలప్ చేయడం జరిగింది. బ్లడ్ బ్యాంక్ పెడుతున్నాం దాంట్లో మనం వచ్చిన తర్వాత ఈ శవాలు పెట్టుక మెషిన్స్ కూడా తీసుకొచ్చి ఆ ఫ్రోజన్ బ్రెడ్ బాడీస్ కోసం అవన్నీ పెట్టినాం. దాని తర్వాత నెక్స్ట్ కమింగ్ టు ఫార్మింగ్ సెక్టర్లో బ్రహ్మాండంగా డ్రోన్స్ తీసుకురావడం జరిగింది. దగ్గర కాళహస్తిలో 8 డ్రోన్ వేయడం జరిగింది. ఒక్కొక్క డ్రోన్ ఆల్మోస్ట్ 98 లక్షలు, ₹1 కోటి డ్రోన్. అది 80% సబ్సిడీ ఇచ్చి దాని తర్వాత 10% స్టేట్ సబ్సిడీ ఇచ్చి దాని తర్వాత 10% రైతు కడితే ఆ డ్రోన్ వచ్చే పరిస్థితి ఉంది. ఆ రకంగా డ్రోన్స్ కూడా పెట్టి స్ప్రింక్లింగ్ విత్ డ్రోన్స్ అవన్నీ పెట్టడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ ఎక్కడైతే చెరువుల్లో బూడికలు ఉన్నాయో దగ్గర 5-6 సంవత్సరాల నుంచి 7-7 సంవత్సరాల నుంచి బూడికలు దిలే, నీళ్ళు కూడా ఫ్రీ ఫుల్ రాలే.
అవన్నీ బూడిగలు తీసి జంగిల్ క్లియర్ చేసుకొని రాక్టోలన్నీ తీసుకొని అవన్నీ కూడా బ్రహ్మాండంగా చేయడం జరిగింది. అలానే ఇక ఇటు సెగ్మెంట్కి వస్తే, రెవెన్యూ సెగ్మెంట్కి వస్తే ఎక్కడ కూడా ఎంత ఇబ్బందులు పడ్డారంటే లాస్ట్ 5 years మీరు చూశారు. ఆ రెవెన్యూ అది కూడా మొత్తం ప్రక్షాళనలు చేసి అక్కడ ఎవడోడు పేదోడికి ఏమేమి ల్యాండ్స్ ఉంటాయో వాళ్ళందరికీ అప్పగించి ఎక్కడెక్కడ వీళ్ళు అంత కబ్జాలు పెట్టారో అవన్నీ కొట్టి అదొక ప్రక్షాళన చేశాం. దాని తర్వాత ఇప్పుడు ఇండస్ట్రీస్ వైజ్ చూస్తే ఒక ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీస్ ఇండస్ట్రీ రావడం జరిగింది. నిజంగా కూడా వాళ్ళు బాగా పని చేయబోతే తీసేసి మళ్ళీ వేరే వాళ్ళు పెట్టుకోండి. అంతేగాని లోకల్ వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వకపోతే మాత్రం డెఫినెట్గా మేము కూడా వాళ్ళు ఇచ్చే వరకు మేము అందరం కూడా అడుక్కుంటూనే ఉంటాం. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి సర్కారు ఆదర్శవంతంగా కొనసాగుతూ ఉంది. అయితే కాళహస్తి నియోజకవర్గంలో కూటమి సర్కార్ అనేది పేరుకే కానీ ఆచరణలో లేదని చెప్పే భావన సర్వత్రా వ్యక్తమవుతుంది. దీన్ని ఎలా చూడాలి? ఇది చాలా తప్పన్న. మీకు తప్పుడు వ్యవహారం వస్తుంది. మీకు పాపం ప్రైమ్ మినిస్టర్ తెలియదేమో. మొత్తం స్టేట్లో ఎటువంటి లేని చక్కని కాపురం, పండింటి కాపురం అంటే కాళహస్తి. కాళహస్తిలో బీజేపీ, జనసేన, టీడీపీ అనేది ఎక్కడ లేని విధంగా బ్రహ్మాండంగా గట్టిగా పోతా ఉంది. దట్ ఈస్ ద పాపం. మీకు మిస్గైడ్ చేసి ఉంటారు, మీకు తెలియదేమో. కాళహస్తిలో మళ్ళీ చెప్తున్నాను, నేను ఆనంద్ కావచ్చు, కొట్టే సాయి గారు కావచ్చు, జనసేన నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి బ్రహ్మాండంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా ముందుకు పోతాం. థ్యాంక్ యూ. ఇది ఆదర్శవంతమైన నియోజకవర్గంగా రూపొందించుకు అన్ని విధాలా చర్యలు చేపడుతూ జిల్లాని రాష్ట్రంలోని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తుందని చెప్పి స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో రవి, ప్రైమ్ 9